హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆనప గింజలతో తయారు చేసుకున్న ఒక మంచి కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని బటర్ బీన్స్ లేకపోతే లైమా బీన్స్ అని కూడా అంటారు. ఈ బటర్ బీన్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందుకే దీనికి అలా పేరు వచ్చింది. ఈ వింటర్ సీజన్లో మనకి రైతు బజార్లో కానీ ఎక్కడైనా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు కనుక ఇది దొరికితే మటుకు తప్పనిసరిగా ఇలాగా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక దాల్చిన చెక్క 4 లవంగాలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలని సన్నంగా తరుక్కుని వేసుకుని వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా సన్నంగా తరుక్కుని వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాక ఈ ఆనప గింజలను వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇది ఒకసారి సార్ట్ చేసేసుకున్నాక మనం దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ ఆనప గింజలు అయితే తీసుకున్నాను. దాంట్లోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పొడి యాడ్ చేసుకున్నాం. ఇదేమీ కాదు, డ్రై రోస్ట్ చేసిన సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే బాదాము, వాల్నట్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఈ పొడి వేస్తాము. దీంట్లోకి అయితే 1.5 టేబుల్ స్పూన్ పొడి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి కూర దగ్గర అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల మనకి కర్రీ కూడా కొద్దిగా థిక్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.